ఊర్మిళ పాత్రను కూడా మనం కొంచెం తీసుకుని ఆమె ఎలాగ అనుకుంది ఆమె స్వగతం రామాయణంలో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు వాటి తాలూకా విశేషాలు మీరు మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాము. నమస్కారం. మన జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకుల కోసం సంగీత సాహిత్య ఆధ్యాత్మిక కళారంగాల్లో ఉన్నటువంటి చాలా విషయాలు, అలాగే కొంతమందితో కొన్ని ప్రసంగాల్ని మేము ప్రసారం చేస్తున్నాం. అందులో రామాయణంలో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు వాటి తాలూకా విశేషాలు మీరు మాకు తెలియజేస్తారని కోరుకుంటాము. నమస్కారం. రామాయణంలో రామాయణం అంటే దానికి అసలు మొట్టమొదట సీతాయనం అని కూడా పేరు పెట్టాలనుకున్నాడు. ఆ పేరు కూడా ఉన్నది. రాముడు సీత అందులో కథానాయకుడు కథానాయకి. కానీ ఆ ఇద్దరితోనే రామాయణం అంతా నడిచిపోలేదు కదా. ఎన్నో పాత్రలు ఉన్నాయి, ఎన్నో పాత్రలు వాళ్ళకి సహకరించిన పాత్రలు ఉన్నాయి, ఇబ్బంది పెట్టిన పాత్రలు ఉంటాయి, అలాగే సూపర్లైనటువంటి పాత్రలు ఉంటాయి. అందులో కొన్ని పాత్రలను ముఖ్యంగా సీత సోదరి అయినటువంటి ఊర్మిళ. ఆ ఊర్మిళ ఎవరు? రాముడి సోదరులే, లక్ష్మణుడి యొక్క భార్య. అంటే ఎక్కడ ఏమీ తక్కువ ఏమీ లేదు. అంచేత సీత ఊర్మిళ వాళ్ళందరూ కూడా ఒక దగ్గరే పెరిగారు. మరి ఇక్కడ చూస్తే రామలక్ష్మణులు అంటే ఒకరికొకరు తేడా లేదు, అలా ఉంటారు. అలా ఉన్నటువంటి ఊర్మిళ పాత్ర లక్ష్మణుడు. రామాయణంలో చాలా విషయాలు మనం వింటుంటాం. అందులో ఊర్మిళ కోసం చాలా తక్కువే తెలియజేయడం జరుగుతుంది. తక్కువ, కానీ ఆమె పాత్ర కూడా తక్కువ కాదు. అసలు ఊర్మిళ లేకపోతే రామాయణం లేదండి. ఊర్మిళ లేకపోతే రామాయణమే లేదు. ఊర్మిళ అలా ప్రవర్తించకపోతే రామాయణ కథ జరగదు. చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే సీతలాగే ఊర్మిళ కూడా చాలా అందంగా ఉంటుంది. మరి ఆ లక్ష్మణుడి తోటి నేను వస్తాను అడవులకి అన్నారు అనుకోండి, అంటే అక్కడ రావణాసురుడు ఎవరిని తీసుకెళ్తాడో తెలియదు, ఎవరిని తీసుకెళ్ళిపోతాడో తెలియదు. రెండోది, అసలు వీళ్ళకి కాపలా కాయడానికి లక్ష్మణుడు వెళ్తున్నాడు, సీతారాములకి రక్షణ కోసం వెళ్తున్నాడు. అక్కడ తను కూడా భార్యతో వెళితే వాళ్ళకి పన్నసార్లు వీళ్ళకి పన్నసార్లు ఉంటే ఎలా నడుస్తుంది? ఈ ముఖ్యంగా రాక్షస సంహారం అనేది జరగాలి కదా. అందుచేత ఆ విధంగా చూసినా అక్కడ ఊర్మిళ పాత్ర చాలా గొప్ప. నువ్వు వెళ్ళొద్దు అని లక్ష్మణుని ఉంటే నువ్వు వెళ్ళొద్దు అన్నా, నేను వస్తాను అన్నా, ఆ రెండే కేసులో ఏ ఒక్కటి జరిగినా రామాయణం ఇంకో విధంగా ఉండేది. ఎలా ఉండేదో కూడా ఊహించలేము. అంచేత ఆ ఊర్మిళ పాత్రని కూడా మనం కొంచెం తీసుకుని ఆమె ఎలాగ అనుకుంది, ఆమె స్వగతం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అయితే ఇలా అనుకుందా మీరు చూసారా అంటే అన్ని మనం చూడలేమండి, కానీ చూడొచ్చు. కవిగాంచనిది కవిగాంచును అన్నారు. మనస్సులో ఏమనుకుంటున్నారో వాల్మీకి తెలియదు. వాల్మీకి ఊహతోనే రాశాడు. అయితే ఊర్మిళ విషయంలోనూ మరి వాల్మీకి కానీ మిగతా కవులు ఎవరు కానీ అంతగా పట్టించుకోలేదు. కానీ ఆమె కూడా మనసు ఉంటుంది కదా. ఆ మనసులో కూడా ఆలోచనలు ఉంటాయి, ఆ మనసుకి సంతోషాన్ని కలిగించేవి ఉంటాయి, ఆ మనసుకి బాధ కలిగించేవి ఉంటాయి, బయటికి చెప్పుకోలేనివి ఉంటాయి, చెప్పినా జరగదు, చెప్పుకోవడం వృధా అని అనుకున్న సమయాలు ఉంటాయి. ఆ మనసుకి ప్రతి మనసుకి ఉంటాయండి. అలాగా ఊర్మిళ ఎలా ఏమనుకుంది అని నేను ఆ ఊర్మిళ మనసులో మరి ప్రవేశించాను. ఆ ఊర్మిళని నేను ఆపాదించుకున్నాను. మొత్తానికి ఊర్మిళ ఇలా అనుకుని ఉంటుంది అని నేను ఊహించడం జరిగింది. ఊహించి రాశాను. అయినా నేను ఎక్కడ కథకి కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ వ్యతిరేకిని కాను. వ్యతిరేకంగా ఎక్కడ ఏ మాట నేను ఉపయోగించను. ఊర్మిళ గొప్పతనాన్ని చెప్తానన్న సదుద్దేశంతో
ఊర్మిళ తాలూకా గొప్పతనాన్ని, ఆ, ఊర్మిళ తాలూకా మనస్సుని ఆ, ఇక్కడ ఆవిష్కరింప చేయాలి చేయాలి. జనుల ముందు, ప్రజల ముందు. ఆ, ఊర్మిళ ఇంత గొప్పది అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఊర్మిళ చాలా గొప్పది అని చెప్పుకున్నాం కదా ఆ, ఇప్పుడు. అది అందుచేత ఆమె ఏమనుకుంటున్నదో ఆమె మాటల్లోనే అలాగే. రాయడం జరిగింది. మిథిల రాజైన జనకుని మేడ యందు అనుజు కొమరిత యూర్మిళ ఎనడి పేర పరగి పెరిగితి ఎంతయు పరమ ప్రీతి సీత తోడను సరితాన సేవముగను. జనక మహారాజు యొక్క అనుజుడి కూతుర్ని ఆ మేడలోనే అందరం పెరిగాం. సీత, నేను, ఇంకా మిగిలిన అక్క చెల్లెళ్ళు అందరం కూడా ఆ మేడలోనే హాయిగా ఉన్నాం, సరదాగా ఉన్నాం. సీత తోడుత సరితాన, ఎందులో కూడా సీతకు తక్కువ కాకుండా సమానంగా, సరి సమానంగా. సమానంగా అన్ని ఇంట్లో కూడా సరి సమానంగా ఉండి క్షేమంగా ఉన్నాం. అయితే అక్క చెల్లెండ్రు నలుగురు వచ్చట చేరి ఆడుకొనుచుండ మా బంతి ఎటకో పోయే. మేము ఆడుకుంటున్న బంతి ఎటు మేము వెళ్ళిపోయింది. ఆడుకుంటున్నాం, బంతి ఆట ఆడుకుంటుంటే బంతి ఎక్కడికో వెళ్ళిపోయింది. అవును. ఎటు వెళ్ళిపోయిందో దాని వెదకుచుబోతి మీద నరమేము బంతి యునికుని పసికట్టె పడతి ఓటు. అలా వెతుకుతున్నాం, ఎటు వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిపోయింది. ఒక పడతి వచ్చి బంతి పలానా చోట ఉంది, ఆ బంతి ఎక్కడుందో ఆమె చెప్పింది. అమ్మరోయమ్మ మన బంతి అదుగో అదుగో పూజలందెడు ఆ వింటి పెట్టె క్రింద చేరి దాగినదది ఎట్లు చేరు మనల అంచు చేరియ మొరపట్టెనంతకంత. మన బంతి ఎప్పుడు పూజలు అందుకున్న రోజు నిత్యం పూజ చేస్తారు. శివధనస్సు, అవును. శివధనస్సు మరి జనకుడి దగ్గర నుండి ఈశ్వరుడు ఇచ్చిన శివధనస్సు. అవును. ఆ ధనస్సు దాన్ని ఒక పెట్టి మీద పెట్టి గౌరవంగా రోజు పూజలు చేస్తారు. శివుడికి చేసినట్టుగా పూజలు చేస్తారు. ఆ పూజలు చేస్తున్నటువంటి ఆ పెట్టి కిందకి వెళ్ళిపోయిందమ్మా. ఎలా మనకు వస్తుంది? ఆ పెట్టే ఎవరు కదపలేదు. సామాన్యమైనటువంటిది కాదండి. ఆ విల్లు కదపలేదు, ఆ విల్లు పెట్టిన పెట్టి పెట్టి కాదు. కదపలేదు అవును. అని ఆమె గోల గోల పెట్టిస్తుంది. ఒక 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 వాళ్ళ చెలికత్తెలో ఒక అమ్మాయి. అయితే అంత జానకి నేనును అతివలంత పోయి చూడగా నా బంతి పూజితముగా శివుని విల్లును ఉంచడి సెజ్జ కింద నుండి మా వైపు చూచను గురుపుగాను. అవును. అయితే ఆ బంతి మనసులో కూడా కూడా మనకు వెళ్ళాలి. వెళ్ళాలి. అవును. అయితే అక్కడికి వెళ్ళి నేను జానకి మేమంతా వెళ్ళి చూసేసరికి ఆ బంతి ఆ పెట్టి కింద ఉండి చూస్తున్నారు. ఉడుకు చూస్తుంది. నన్ను ఎలా తీస్తారా, వీళ్ళు ఎవరు తీస్తారా? ఎలా తీస్తారు మీరు అని చూస్తారు. అవును. అయితే రాజభటులు నిలబడికే ఉంటుంది. వెంటనే గంటలు ఉంటాయి, కొట్టేసరికి రాజభటులు వస్తారు. రాజభటులను పిలువగా రయము మీర చెలియలేగా సీతయ్యను తాజేరే పెట్టే నుండి చేతను ఎత్తగా ఉత్సహించి తీసినారలు తామెల్ల తోషముగను. ఇంకా వాళ్ళు వస్తే తీస్తారు. రాజభటుల పిలువగా రయము మీద వాడు వచ్చారు. కానీ ఈ లోగానే సీత గౌరవ వెళ్ళి ఆ పెట్టి ఎత్తింది. ఎత్తి ఆ బంతి తీసేసి బంతి తీయగానే ఏం చేస్తామండి? పెట్టిని వదిలేస్తాం. జాగ్రత్తగా పెట్టామో లేదా అను, అది ఇలా ఎత్తి తీసి ఆ బంతి తీసేసి వదిలేస్తాం. అలా వదిలేస్తుంది. అయితే కానీ అప్పుడు ఒక సంఘటన జరిగింది. కానీ నా చేయి చక్రము నాని క్రింద నొక్కు కొనిపోగా అచ్చట నుండిపోతి ఇంత బరువును మోయుట వింతగాదే అమ్మో ఎట్టెట్టులోచితివమ్మ నీవు ఊర్మిళవు కాదు నీ పేరు ఓర్మిళయవు. అవును, ఓర్చుకుంది కాబట్టి ఊర్మిళ అయింది. ఊర్మిళవు కాదు, ఎందుకంటే ఆ పెట్టిలా ఎత్తి బంతి తీసింది. బంతి తీయగానే సీత పరిగెట్టింది. సీత కొందరు వెళ్ళిపోయారు. ఈవిడికి సన్నిహితంగా ఉన్నటువంటి చెలికత్తె కొందరు ఉన్నారు. ఉండి అయితే తీసి ఎత్తి తీయడంలో ఆ చెయ్యి ఉండిపోతే అప్పుడు నా చెయ్య నొప్పెట్టేసింది అని కేకలు పెట్టాలి. కానీ కేకలు పెట్టకుండా జాగ్రత్తగా ఓర్చుకుని మెల్లిగా చెయ్యి తీసుకున్నాను. ఇంత బరువును ఎలా మోసావు తల్లి, ఎత్తులు ఓర్చితివమ్మా అని చెప్పి ఆశ్చర్యపోయాను. నువ్వు ఊర్మిళ అవుతావు తల్లి, ఓర్మిళ ఓర్పు కలిగిన అని
అన్నట్టుగా మన నా భావన. అవును బాగుంది. అవన్నీ జరుగుతాయి. అవును ఇప్పుడు మనకి రాసినవి అయినా ఇవన్నీ రాయరు. అవును సీతాదేవి స్వయంవరానికి వచ్చింది వచ్చింది. పోల్దంత అంతే. పట్టుకొని అంటారు, కానీ అక్కడ ఈ పలానా బట్టలు పట్టుకుంది, ఈ పలానా జరిగిన విశేషాలని రాయరు కదా. ఒక్కొక్కరు ఒక్క విధానం రాస్తారు. అవును రాస్తారు. అవును అలాగా ఇక్కడ ఏంటి, సీతాదేవి పెట్టి ఎత్తడం, ఆ బంతి తీయడం అవును చూశారు. అవును బట్టలు వెళ్ళి చెప్పారు, ఒకరోజు అక్కడ వచ్చాడు, వీళ్ళందరూ చూశారు, ఓ నాయన సీత ఇంత బలవంతురాలు, ఇలాంటి దానికి ఎలాంటి వాడిని వరుణ్ణి తేవాలి అని అనుకున్నారు. కానీ ఆ వెనకాల ఈ ఊర్మిళ చెయ్యిపోయింది సంగతి ఎవరు చూడలేదు. అవును అది అంచేత ఊర్మిళ అమ్మ నీ పేరు ఉంది అని ఆ చెరిగేత చూసిన వాళ్ళు అన్నారు. అనుచు అమ్మక చెల్లయ్యటనుచు. ఉమ్. ఆశ్చర్యం వస్తే మనం మన అవును. పల్లెటూళ్ళ అమ్మకి చెల్ల అవును అంటారు కదా. అదనమాట. అలాంటి పదాలు కూడా నేను బాగుంది. అనుచు అమ్మక చెల్లయటంచు వెరగు పొంది చేర్చిరి వ్రేలును ముక్కుపైన మరచిపోయిరి తరువాత మగవరంక మరిచె కవియు ఈ సంగతి మరిచె వ్రాయ. ఊర్మిళ సంఘటన రాయలేదు, మర్చిపోయాడు. ఆయన తప్పు కూడా కాదు. అది కూడా మర్చిపోయాడు. అవును అది పెద్ద సంఘటనగా తీసుకోలేదు. అవును అదొక పెద్ద ఇదైపోయింది ఊర్మిళకి అని ఎవరు ముందు ఆ పెట్టి ఎత్తడమే కష్టము. ఆ బంతి తీశాడు. తీసింది సీతాదేవి. అమ్మో ఎంత గొప్పది సీతాదేవి అని అనుకున్నారే తప్ప ఈమె చెయ్యి ఉండిపోయింది, ఇదైపోయింది అని చెప్పి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత అందరూ మర్చిపోయారు. కవి కూడా ఇవన్నీ బంతి తీసింది సీతాదేవి అని రాసిన కవి ఊర్మిళ చెయ్య కింద ఉండిపోయింది అని ఆయన మర్చిపోయారు. అయితే ఒకనాడు నేను జానకి ఒకనాడు మేను మరచి హాయి బొలిపెడు మిద్దెపై ఆడుచుండ. యువకులు ఇరువురు దూరాననుండ వారినెవరు ఎవరిని చూచితిమి ఎంతగానో. ఇద్దరు యువకులు వస్తున్నారు. హాయిగా గాలి కోసం మేడ మీద హాయిగా ఆడుకుంటుంటే దూరంగా కనిపించారు ఇద్దరు. ఎవరా ఎవరా అని అనుకున్నారు. వారు తనువులు బాణములు కరములందు పట్టి రాజసమొప్పగా వచ్చుచుండ. అందు ఒక్కని కాయము నలుపుగాగా ఒకడు గౌరవర్ణముతో ఉన్నవాడు. వాళ్ళిద్దరిలో ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు గౌరవర్ణంతో ఉన్నాడు. అక్క జానకి చూపులు అక్క జముగ శ్యామవర్ణపు వానిపై చాలా నిలిచాయి. జానకి తాలూకా చూపులు ఆ శ్యామవర్ణం నల్లగా ఉన్నవాడి తాలూకా రూపం మీద నిలిచాయి. గౌరవర్ణంపు వాణిని కోరి నేను మరల వీక్షించి మార్చి ఆ గౌరవర్ణంలో ఉన్నవాడిని నేను చూశాను. మళ్ళీ కూడా వెనక్కి తిరిగి మరి చూశాను. అయితే మరుదినమ్మను స్వయంవరము అటంచు నిర్ణయించిన పెద్దలు నీతిగాను ఎవరు ధనువును ఎక్కుపెట్టెదరో వారు ధరను సీతను పెండాడ తగుదురంచు తండ్రి తెలిపాను సభవారు కల్లడే. ఎవరైతే ఈ ధనశ్రీ ఎక్కుపెట్టారో వాడు సీత స్వయంవరం సీత స్వయంగా ఆమెను పరిపరిచి అని అన్నారు. అనేసరికి ఎందరెందరో బల్లిదులు ఎగుదించి గనువు నెత్తగలేకయే తరలినారు. శ్యామ వర్ణమ్ము కలుగా ఆజానుబాహుడు ఎక్కుపెట్టగా దిక్కులు. ఆ విధంగా రాముడు ఎవరినైతే ఈమె వస్తున్నప్పుడు చూసిందో ఆయనే సీతాదేవి చూసింది. చూసి ఎక్కువసార్లు చూసిందే ఆయన ఎక్కువ పెట్టాడు. బాగుంది. తనువు విరిగెను మైథిలి తనువు మనసు పొంగిపోయి తానెగసన మింగి వరకు పక్కనున్నట్టు నేను ఒక్కమారు సంతసించి మనమున చింతదీనే. ఎందుకంటే ఏమో ఆ గౌరవర్ణం వాడు వచ్చి ధనస్సు విధిస్తే సీతాదేవి అతన్ని వివాహం చేసుకుంటాం. కానీ ఈమె మనసులో ఆ గౌరవర్ణం ఆయన లక్ష్మణుడు ఆయన మీద ఇతనికి ఈమెకి మనసు కుదిరిగడి. అందుచేత ఒక్క నిమిషం నేను సంతోషపడ్డాను. ఒక రకంగా నేను సంతసించి మనమున అమ్మయ్య అనుకున్నాను అనమాట. అనుకుండేదా ఎవరు చాలా ఊర్మిళ. గౌరవర్ణపు వీరుని పేరు అరయ్య. మీరేమిటి అతని పేరు అని కొంచెం చిలకత్తల్లి అడిగితే వాడు లక్ష్మణుడు అని తెలిసింది. లక్షణముగా ఎగుభుజంబుల వీరుని ఎంచుకుంటి పెండ్లి ఆడితే నేను లక్షణమైన వాడు ఎగుభుజముల వాడు అంటే వీరుడిలో లక్షణాలు అనమాట. ఎగుభుజంబుల వాడు అని కోతను కూడా వర్ణిస్తారు. అలాగా ఆ ఎగుభుజంబుల వాడు గౌరవర్ణం వాడు బాగున్నాడు. నేను ఎంచుకున్న వాడేను అతన్ని నేను పెళ్లి చేయడం జరిగిపోయింది. సరే అదంతా అయిపోయింది. అంతా రామ లక్ష్మణ భరతాది
ఈ మహితులు అక్క చెల్లెండ్రకు మేము అక్క చెమ్ముకు వచ్చి చేరేది. ఈ నలుగురు అన్నదమ్ముల్ని నలుగురు అక్కలను పెళ్లి చేసుకొని ముగ్గురత్తల ప్రేమను మోదమలను పొంది ఉంటుంది నిత్యము పొందుతాయి. చాలా సంతోషంగా ముగ్గురత్తలు మమ్మల్ని సమానంగా ఆదరిస్తుంటే మేము హాయిగా ఉన్నాం. కొంతకాలం గడిచింది. ఈ విధంగా కొంతకాలం గడిచింది. నా స్వామి కూడా నా హృది మోదమంద ప్రేమపూరిత చేష్టల పేరు మీద నన్ను ధన్యలు చేయించున్నాయి. ప్రేమతో చూసుకుంటున్నాడు భర్త. అందరూ అలాగే ఉన్నారు. నా భర్త కూడా నన్ను చాలా చింత లేక, ఏ రకమైన చింత లేదు. ఆ తర్వాత భర్త కూడా చాలా చక్కగా ప్రేమగా చూసుకుంటున్నాడు. అయితే అంతా ఒకనాడు ఏం జరిగిందంటే, ముఖమునందు దిగులేను మొలకలెత్త వచ్చి చేరను ముఖములో దిగులు ఉంది. ముఖం అంతా దిగులతో నిండిపోయింది. ఆ విధంగా ఉండగా వచ్చాడు. కనులను విచ్చి చూడ గుండె లోపల అగ్నియై కుములుతున్న వార్త వినిపించే. గుండెల్లో ఒక వార్త, ఎలాంటి వార్త వినిపించాడంటే అగ్నియై కుములుతున్న, తన గుండెలో అగ్నియై కుములుతున్న వార్త ఏంటి? రాముడు కూడా అరణ్యవాసం. ఆ వార్తని ఇక్కడ చెప్పడానికి వచ్చాడు. వచ్చేసరికి ముఖంలో బాగా దీనత్వం ఉంది, బాధ ఉంది, ఇవన్నిటితో వచ్చాడు. అయితే ఏం జరిగింది? అక్క సీతమ్మ తన భర్త అడుగుజాడ పట్టి వనవాస వ్రతము చేపట్టాను చెప్పేశాడు. రాముడు అరణ్యానికి వెళ్ళవలసి వెళ్తున్నాడు. సీతాదేవి కూడా వెళ్తున్నారు, భర్తతో పాటుగా వెళ్తున్నాను. చేత మరి నేనేమిటనుకున్నానంటే, నేను నా స్వామి వెంబడి నిష్ఠతో బయలుదేరి సంకల్ప బలము పూని ఈమె అనుకుంది. ఈమె ఏం చెప్పింది? అయితే రాముడితో సీతాదేవి బయలుదేరుతున్నారు కదా, మరి నేను కూడా వెళ్ళాలి అని అనుకుని నా మనస్సున కోరిక ప్రేమతోడ తెలియదు. నేను కూడా వస్తాను, నేను కూడా వెళ్తే బాగుంటుంది, నేను కూడా వస్తే బాగుంటుంది, నాకు ఒక కోరిక ఉంది. అక్క ఎలాగా వెళ్తున్నది కాబట్టి నేను కూడా మీతో వస్తాను అని నా పతి పేలవముగా నవ్వి, ఒక పేలవంగా జీవం లేని నవ్వు నా పతి నవ్వి నా బుగ్గ నిగురుచు నయము మీద పలికే ప్రేమామృతమును చిలుకున్నాడు. ప్రేమగా అన్నాడు. నా మనోహరి, పంచ ప్రాణాల కంటే మిన్నయైనట్టి దానవయ్యున్న నీకు ఘోర వనసీమ నా తోడ కూడి వచ్చు మాటలున్నంత నాకు నుండే పీకరాదు. అంత ఘోరమైనటువంటి అడుగుల్లో నువ్వు రావడం నాకు నచ్చలేదు. నాకు ఉదయం బద్దలైపోతుంది ఆ మాట నేను వినేసరికి. ఎందుకంటే ఎండ తెలియని సుకుమారి, ఎంత మృదులవతివి, సంజాత సౌవర్చసము నిండి నిబిడము దేహము నీది, మార్ధవము చిమ్ములత వనవాసమేట. నాకున్నప్పుడు మరి ఆ వనవాసం నీకెందు అని చెప్పి సున్నితమైన దాన్ని అంత అంతఃపురాల్లో పెట్టావు. కాబట్టి వద్దు, పుట్టినింటను పెండ్లాడి పెట్టినింట దాసీజనంబుల దర్పమొప్ప శాసనము చేసి బ్రతికడి దానవు. అలాంటివి దాని వినువు. అడవి అంతఃపురము కాదమ్మా. ఇక్కడైతే దాసీజనం ఉంటాడు, ఆజ్ఞలు వ్యాధి చేసుకుంటాం. అంతఃపురం కాదు, అక్కడ నీకు చెవిటెత్తలు ఉండవు, అక్కడ సుఖాలు ఉండవు, ఇవేమీ ఉండవు. సుమా అదేమి ఆనందంగా ఉండవలసినటువంటి విషయం కాదు. అయితే నువ్వెందుకు వెళ్తున్నావు అని అనొచ్చు. ఆత్మ ప్రేమను, మా అన్న మీద ప్రేమను నేను విడిపరచలేక రాము వెన్నంటి నేను అరణ్యములకు లేదు. అది నీటిని వీగి బ్రతుక నేర్చునే తామర జలజనేకుడి కనుక. తామర నీటిలో ఉన్నసేపే నీటిని విడిచి బ్రతకలేదు. అలాగే నేను నా అన్నని విడిచి బ్రతకలేక నేను అమ్మతో పాటుగా వెళ్తున్నాను. అది అన్నకి రక్షణగా కూడా. మరి అలాంటప్పుడు నీవు నా ఆత్మలోని భావమునకు అక్షరముకు రూపము అమరజేయి కావ్యం ఇవు. నీలోన ప్రకాశమందు అంతరాత్మము నేను సత్యము సుమ్ము. రామచంద్రుడు నాలోని ప్రాణచయము, నీవు నా ఆత్మవి. నా ప్రాణాలన్నీ రాముడు, నువ్వు నా ఆత్మవి. ఇది ఏది గొప్ప అంటే నేనేం చెప్పలేను. ప్రాణము నిలుపకుండా ఆత్మ దేహం అది నువ్వు ఆత్మవి. ప్రాణం ఉన్నంతసేపే ఆత్మ మనలో ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణం కానీ పోయిందో ఆత్మ మరి ఉండదు, ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. చేత ఆ విధంగా ముందు ప్రాణాలు రక్షించుకోవాలి కనుక నేను రాముడితో వెళ్ళవలసి వస్తుంది. నేను కానలకు
నువ్వు నా ఆత్మలోని భావాన్ని నువ్వు గ్రహించి నువ్వు ఈ విధంగా అంతరార్థము నేను సత్యము సుమదేన ఈ మాటలో అంతరార్థాన్ని నేను గ్రహించాను. అనుచు లాలించు నా ప్రాణమైన విభుని మోము గాంచిది దుఃఖము ముప్పిరిగొన నాకు చూపుకమ్ము పైకెత్తి నాదుడు అంత బేరమైపోకు సఖియ నీ వేళ ఈ వేళ అంత బేరమైపోయి వేళ ఏడిస్తే నేను తీర్చలేను అని చెప్పేసి ఎంతో ఇదిగా లాలించాడు, దగ్గరికి చేర్చాడు, అన్ని చెప్పాడు. అతని భావము నాకేదో అర్థమయ్యే అతని భావం నాకేదో అర్థమైంది. నాకు దుఃఖము నోదార్చు నవ్య మార్గం ఎదియో తాను గ్రహించి హితము పలికే పట్టు సడలించి నా గుండె కట్టి అలాగ నాకు చెప్పి చేసేసరికి నా గుండె నేను కొంచెం స్థిమితపడ్డాను. అంతే, స్థిమితపడాలి అని పట్టు సడలించాలి నేను అని చెప్పి నాకు చెప్పాడు. అది మరి లోకమునకెల్లా తెలియని లోతు గలదు నాదు పతిని సేవించగా నాకు మిగుల భాగ్యం అవ్వెను. నేను ఒక్క వ్రతము పోని హేళ గడిపి 14 ఏళ్ళు కూడా రకమైనటువంటి వ్రతం అది యోగ నిద్ర అనేది వ్రతం. అలాంటి వ్రతాన్ని నేను ఏం చేయడం వస్తానంటే వద్దన్నాడు. అలాగని అడుగుదామంటే గట్టిగా అడుగుదామంటే లేదు. మంచిగా ప్రేమతో నేను వెళ్తున్నాను, వాళ్ళు ప్రేమించాలి అన్న ఉద్దేశంతో అనునయించాడు. ఏమిటి నువ్వు రావడానికి కాదు, వచ్చే అవకాశం లేదు అని చెప్పాడు. అడగది అంతఃపురం కాదని చెప్పాడు. చెప్తూ తన విషయాన్ని చెప్పేశాడు. తప్పనిసరిగా పెడతాను, తప్పదు అని చెప్పేశాడు. అయితే ముందు రావణ పుత్రుండు పూని తపము బ్రహ్మచే అద్భుతముకు బలము కొనెను. బ్రహ్మచర్యము నిరసన వ్రతము తోడ ఎవరుండును 14 ఏండ్లు వాడి తను వధింపగలని తపము. రావణ పుత్రుడు విన్నాడు. రావణ పుత్రుడు ఆ విధంగా 14 సంవత్సరాలు ఎవరైతే బ్రహ్మచర్య వ్రతంతో ఉంటారో వాళ్ళే నన్ను సంహరించగలరు అని పొందాడు. అలాంటి వాడైతేనే అంటే అలాంటి వాడు ఎవరు అనుకున్నారు. అనుకుని అలాంటి వాడైతేనే చెప్పగలడు, లేకపోతే నిన్ను ఎవరు చెప్పలేరని చెప్పేసి అలాంటి వ్రతాన్ని పొందాడు. అయితే తద్వరమును మది నుంచి తాను వెడలే. నా మనోహరుడు ఆ వ్రతాన్ని మది ఉంచుకుని వెళ్తున్నాడు. 14 సంవత్సరాలు కూడా అరణ్యమాసం, 14 సంవత్సరాలు నిరసన వ్రతము, భోజనం లేకుండా ఉండడం, నిద్ర లేకుండా ఉండడం, ఆ రకంగా బ్రహ్మచర్య వ్రతం, భార్య లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా మధ్య నుంచి తాను వెడలే. నా మనోహరుడు అడవికి వెళ్ళిపోయాడు. నాదు పతికి మంత్రబలమును సమకూర్చు మహిత ఇష్టపోని అంతఃపురమును పొందుతుంది. మరి నా భర్తకి ఆ రకమైనటువంటి బలాన్ని నేను ఇవ్వాలి. ఆ విధంగా అలాంటి మహిత గొప్పదైనటువంటి ఒక నిష్టను కూడి నేను అంతఃపురంలో ఉండిపోయాను. అయితే అందరూ ఏమంటున్నారు? నిద్రపోతున్నాను అంటున్నారు. నిద్రపోయితే నన్ను ఒక ముద్రభూని యోగ రూఢితో శక్తి ప్రయోగమొప్ప నిర్జలముగా తపమును నిరసనముగా నెరపితిని నేను నా భర్త స్థిరంగా ఉండాలి. విజయం పొంది రావాలి అంటే నేను ఇక్కడ బాధపడుతూ ఏడుస్తూ ఉండడం, లేకపోతే ఇతరులేమో సానుభూతి చూపించడం, కొంతమంది ఇదే అతనని హేళన చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అవేమీ లేకుండా వాళ్ళు నిద్రపోతున్నాను అనుకున్నారు. యోగ నిద్రలో ఉన్నాను నేను కూడా. నా భర్త అక్కడ తినడం లేదు, నేను ఇక్కడ తిండి మాని. అయితే నేను యోగ నిద్ర మాత్రం పొందాను. ఆ విధంగా ఉన్నాను. లోకమును ఉపాసన చేయి ప్రకటమును నా పెనిమిటియే బోధించిన నాకు అతడి గురువు మంత్రోపదేశ నిగూఢ కట్ట ఆకలి గప్పు లేనట్టు పోక చెప్తే ఆకలి పోక అనమాట చెక్క అది ఇచ్చాడు. తెలిసి ఇది నువ్వు పెట్టుకో పోకలు ఇచ్చాడు. అదే వరుణ ఇస్తారు కదా, అలాగా ఇచ్చాడు. అంతే నిద్రపోగుచుంటి నగడి నియతి వలన గడికి చేరరు. గడికి చేరంగా రారాయి ఎవరు రాణులైనా దాదులైనా ఎవరు కూడా నిద్రపోతుంది ఆవిడ, ఎందుకు మనం పెడతామని దాదులు కూడా దగ్గరికి రావడం లేదు, మహారాణులు రావడం లేదు. అందుచేతనే నా జపము అందుకొని ఏ కోటి పోట్లను మించు వ్యాకోవచ్చు. మరి ఎవరు దగ్గరికి రావడం లేదు, నిశ్చింతగా నా తపోనిష్ట చక్కగా సాగింది. ఈ విధంగా నేను
ఇన్ని ఏంటలో ఒక్క ఇంత అయినా నన్ను తెరచిన క్షణమును కానరాదు వత్సరమ్యులు క్షణములై వడిగా కదిలే మంత్ర జపనిష్టనున్న నా మానసం. ఇన్ని సంవత్సరాలు కూడా ఒక్క పిసలు కూడా కన్ను తెరచిన క్షణం లేదు. ఆ విధంగా నేను ఉన్నాను. ఎందుకు? నా భర్త విజయం కోసం. స్వామి ఏ తెంచు సంతోష సమయమునకు వేచి యుక్తిని ఇన్నాళ్లుగా విడవకుండా మంత్ర జపం అనరించిన మాన్య ఫలము క్షేమమున నిలిచి నా స్వామి చెంత నన్ను. నా స్వామి నా నిష్ఠకి ఫలితంగా, నా పూజకి ఫలితంగా, నా యోగ నిద్రకి ఫలితంగా, నా మనస్ఫూర్తిగా నేను అతని కోసం చేసిన దాని ఫలముగా నా భర్త అరణ్యవాసం చేసుకొని వచ్చేసాడు. వచ్చేసి నా ఎదుట నిలిచాడు. అయితే నా భర్త వచ్చి నిలవగానే నన్ను విడనాడిపోయేతానన్న తోడ అనిడి రవ్వంత బాధ నా అంతరంగమందు లేనట్లు చేసడి మందునిచ్చే మంత్రములకున్న ఔషధ మహిమ మహిమ అటువంటిది. అలాంటి మంత్రం ఏంటి అంటే ప్రేమ అనేది, ఆదరణ అనేది ఇక్కడ మంత్రం అన్నమాట. ఆ విధంగా నా జీవితం అంతా అలాగా అయిపోయింది. సాధ్వి సీతతో శ్రీరామచంద్రమూర్తి పుష్పకమునెక్కి కోసలపురము చేర సంతసించింది జనులల్లా. అంతకంటే సంతసించింది నేను నా స్వామి. వాళ్ళు వచ్చారని దేశం అంతా ఉత్సవాలు చేసుకున్నారు. నా భర్త కూడా వచ్చాడు, సంతోషం నా భర్త వచ్చాడు, వాళ్ళతో పాటు నా భర్త వచ్చాడని నేను సంతోషం నాది. నా సంతోషం అది. నా భర్త వచ్చాడు, నా భర్త క్షేమంగా వచ్చేసాడు అని సంతోషం. స్వామి నన్ను గాంచి చూపుల చల్లదనము చిలుకరించగా తను వెళ్ళ పులకరించే విరహ వేదన క్షణముతో వీగిపోయే దేహమునకు హృదయమే తేజని. ఈ విధంగా స్వామి వచ్చేసారు కదా. స్వామి చల్లని చూపులు నా వైపు చూస్తే చాలు. 14 సంవత్సరాలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నయ్య కోసం, వదిన కోసము అన్న బాధ నాకు కుసరంత కూడా మనసులో లేనట్టి విధంగా తన ప్రవర్తన ఉంది. నేను కూడా అలాగే నన్ను నేను మలుచుకున్నాను. ఎప్పుడైతే నా స్వామి వచ్చేసాడో అప్పుడు నాదు వ్రత దీక్ష వలనే రామదండు గెలుపు సాధించాడు. అనుచును పలువురు అంతరంగమున నన్ను పొగడిరి. పోని పట్టుదలకు పోనట్టు పట్టి అని. అది నాకు వచ్చినటువంటి ప్రశంస ఏమిటంటే, ఈమె సీత వెళ్తానంది, బాగుంది, ఈమె కూడా నేనే వెళ్తా అంటే ఏం సీతను పంపించిన వాడు ఈమెను ఎందుకు పంపించడు అని వస్తుంది కదా. కానీ అలా కాకుండా పట్టుదల దీక్ష పట్టకుండా ఈమె అక్కడ ఊరుకుంది, అనుమతించింది భర్తకి. ఆ అనుమతించడం వల్ల ఈమె వల్లే ఈమె ఇక్కడ యోగ నిద్ర వెళ్ళిపోయింది. అక్కడ అతను నిశ్చింతగా ఉన్నాడు. అక్కడ నిశ్చింతగా 14 సంవత్సరాలు భోజనం అది ఆహారం ఇవి లేకుండా, ఆ తర్వాత నిద్ర లేకుండా ఉండి అక్కడ ఆ శత్రువులు సంహరించి ఇంద్రజిత్తుని సంహరించాడు. ఇంద్రజిత్తుని సంహరించకపోతే మరి రావణ సంహారమే జరగదు. ఆ విధంగా ఈమె వల్లనే అసలు వీళ్ళు గెలిచారు. రామదండి గెలుపు ఎవరో సాధించింది అంటే ఈమె వల్లనే అని నన్ను పొగిడి ప్రజలంతా కూడా ప్రశంసించారు. మరి ఏం చేస్తాం, ఏదో ఎప్పుడు కనీసం అదైనా గుర్తించారు. ఊసులాడు చుండ్రు మీరలు నిద్రలో నుండు నుంచి నిద్రపోతుంటే నిద్రపోతున్నా మగవాళ్ళైతే కుంభకర్ణుల్లో పడుకున్నారు, ఆడవాళ్ళు నిద్రపోతుంటే ఊర్మిళాదేవి లాగా నిద్రపోతున్నది అంటారు. మనసు నిశ్చల స్థితి నుండి మసలుచుండ నిద్ర కాదది యోగకు నిద్ర. మనస్సుని నిశ్చల స్థితికి పెట్టుకొని అలా ఉండిపోయినంతే యోగ నిద్ర. నిద్ర కాదమ్మా, నా భర్త కోసం, నా భర్త రాక కోసం, నా భర్త గెలుపు కోసం ఇవన్నీ కూడా నేను అలా ఉన్నాను. సరే ఎవ్వరననేమి ఏమిది నవ్వకుండా భర్త ప్రేమకు పాత్రమై వరలు తెరవ ఎదురు చూచుచు నిలుచు ఈ విధముగాను సతుల మనసులు గెలువుడో పదులు ద్వారా భర్తలారా భార్య మనసు గెలవండి. అంత 14 సంవత్సరాలు మామూలుగా అంటే వెళ్ళారు, వస్తారో రారో తెలియదు. అయినా సరే భర్త వెళ్ళాలి, భర్త గెలుపొందాలి, రావాలి అనే నిశ్చలమైనటువంటి పట్టుదల మనసులో కోరిక. ఆ కోరిక పట్టుదల పట్టుకుని నేను యోగ నిద్రలో ఉన్నాను. అంచేత మీరు కూడా భర్తలు చెప్తున్నారు,
అవును. భార్య మనసు తెలుసుకోండి. గెలుచుకోవడం. భార్యను అక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడేసి మరి లేక నేను రాలేనన్నయ్యా అన్న అక్కడ జరగదు. అవును. ఈమె ఒప్పుకోకపోయినా మరి జరగదు కదా. ఈమె వెళ్ళొద్దు అన్నా జరగదు, ఈమె వస్తానన్నా జరగదు, జరగదు. అవును. ఏడుస్తూ కూర్చున్నా జరగదు. అవును. అలా కాకుండా ఈమె తన భర్త తాలూకా ఇది తెలుసుకొని సాధారణంగా ఎక్కడైనా సరే 99% ఆడవాళ్ళు భర్త మాటకి విలువ ఇస్తారు. ఇచ్చి ఆ విధంగా మరి ఉంటారు. భర్త గెలుపు కోసం, భర్త సుఖం కోసమే పాటుపడతారు. కాబట్టి అలాంటి భార్య తాలూకా సతుల మనసులు ఓ పతులారా మీరు గెలవండి. భార్య మనసు గెలిస్తే ఎంత శిక్ష వేసినా అంటే అవును. అది శిక్ష అనుకోదు. ఎంత పని చేయమన్నా ఆ పని భార్య చేస్తుంది అని అందరమాట. అంచేత ఆ తర్వాత హాయిగా తోడుకోవడంలో మేము సంతోషంగా ఉన్నాం. మరి అక్కలు, ముగ్గురు అక్కలు, మురిపాలు ఒక్కరి కూడా కోసలం ముందు నిత్య సంతోషం. ఆ విధంగా మేము తగ్గుతున్నాం. అంటే అవసరం అయినప్పుడు భార్య ఎలా ఉండాలో ఊర్మిళ తెలుసుకోవాలి. ఊర్మిళ గారి దగ్గరే తెలుసుకోవాలి. ఎందుకంటే ఉమ్. తాను భర్తతో పెడతానండి ఊరుకున్నారు అందరూ, అవును. ఎవరు కాదనలేదు. ఉమ్. ఆ, వెళ్ళిపోయింది. అవును. బొలుగా చెప్పుకోవాలంటే భర్త ఎక్కడుంటే అక్కడ ఉంటే భార్యకి అదే నందనవనం. అవును. అదే నందనవనం. ఎక్కడుంటే అక్కడ భర్త దగ్గర ఉండడమే సుఖం, సౌఖ్యం అని నేను. మరి ఈమె భర్తని ఆ సౌఖ్యాన్ని వాటన్నిటి కూడా త్యాగం చేసింది. అవును కదా. త్యాగం చేసి ఈమె అంతటి దీక్షని పూనింది. అంత దీక్షని పూని అంత కఠినమైనటువంటి అదే పరిస్థితిలో ఒక రోజు కూడా 2 రోజులు కాదు, 14 సంవత్సరాలు యోగ నిద్రలో అంటే అంటే అవును. అంటే అవును. ఎంత ఇదే చూడండి. అందుచేత ఆ విధంగా నేను చేశాను, ఆ తృప్తి నాకుంది, ఆ తృప్తి నాకుంది అని చెప్పి ఆమె అంటుందన్నమాట. కాబట్టి భార్య తరక మనసు తెలుసుకోండి. ఎవరైనా సరే భార్య తరక మనసు తెలుసుకోండి. మనసును గెలవండి, గెలవదు ప్రేమతో గెలవండి అని చెప్పేసి ఇక్కడ ఊర్మిళ మనసు చెప్తున్నట్టుగా నాకు అనిపించింది. ఆ విధంగా నేను ఊర్మిళ తరక కథకారులు రాయడం చక్కగా స్వాగతం స్వాగతం. రాయడం జరిగింది. ధన్యవాదాలమ్మా. చక్కగా చాలా చక్కగా చెప్పారు. ఊర్మిళ తాలూకా గొప్పతనాన్ని కూడా మన ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలమ్మా.